బాగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. కాంగ్రెస్ డామాలు ఇక దేశంలో ఏడికి పో చెయ్యి పార్టీ అంటేనే జనాలకు చీదర ఉట్టినట్టు అవుతున్నది. ఏ ఎలక్షన్ నడిచినా జనాలు తుక్కు తుక్కు ఓడగొడుతురోలా. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్ వచ్చినాయి కదా, ఇక చెయ్యి పార్టీ పరిస్థితి అయితే అద్మానం అంటే అద్మానం. అగో ఇక మొత్తానికి 5 రాష్ట్రాల ఎలక్షన్ల రిజల్ట్ వచ్చినాయోలా పొద్దటి సందే ఓట్లు లెక్క పెడుతురు. 10-11 వరకల్లా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీని జనం దేకలేదు తెలిపోయింది. ఇక దేశమంతా చూసినావా, పశ్చిమ బెంగాల్లో మమతక్క పార్టీ ఓడిపోయింది, పువ్వు పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు ఎన్నో ఎరికేనా? 2. తమిళనాడులో చేయి పార్టీ పతకు లేదు, డిఎంకే ఓడిపోయింది. అన్నా డిఎంకే చేయి పార్టీ కలిసి పోటీ చేసిన ఎక్కువ సీట్లు రాలే. సినిమా యాక్టర్ విజయ్ పార్టీని జనం గెలిపించారు. ఇక అస్సాంలో కాంగ్రెస్ ఓటమి ములుక్కుంటా 22 సీట్లు తెచ్చుకున్నది. పువ్వు పార్టీకి 100కు మీదనే వచ్చినాయట. ఈడ కూడా చేయి పార్టీ కాలాసే. పుదుచ్చేరిలా గదే కథ. ఎస్ఆర్సీకి 17 సీట్లు వస్తే చేయి పార్టీ కూటమికి 6 అంటే 6 వచ్చినాయి. ఒక కేరళనే యూడిఎఫ్ కూటమి అధికారంలోకి వస్తున్నది. ఇగో ఇది మన చేయి పార్టీకి మన దేశంలో ఉన్న పరపతి. మొత్తం 5 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ 455 జాగాలలో పోటీ చేస్తే 100 సీట్లు కూడా గెలవలే. ఇక చెప్పు కథ. ఇక ఎన్నికలు చూసినాక ప్రతి ఒక్కరు చేయి పార్టీదే తప్ప అంటుర్రులా. అటు బెంగాల్లో మమతక్క పార్టీ ఓడిపోవడానికి, ఇటు తమిళనాడులో డిఎంకే దిగిపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణం అంటుర్రులా. అసలు పోటీ చేసిన ప్రతి జాగాల బీజేపీ వ్యతిరేక ఓటును ఈ చెయ్యి పార్టీ చేసిందని అంటురు. అంటే పువ్వు పార్టీ గెలిచేందుకు ఈ చెయ్యి పార్టీని వెనక నుంచి సాయం చేసింది అన్నట్టు గట్లనే కొడుతుంది చాలా మందికి. అంటే మీదికి చెయ్యి పార్టీ పువ్వు పార్టీ తిట్టుకున్నట్టు కొట్టుకున్నట్టు చేసినా గానీ ఇటు రాష్ట్రాలల్లో ప్రాంతీయ పార్టీలు లేకుండానే చేసే కుట్రేసి నడుస్తున్నది అన్నట్లు. అధికారంలో ఉంటే మేముండాలి, లేకుంటే మీరు ఉండాలి. గంతేగాని రాష్ట్ర పార్టీలు అధికారంలోకి రానే రావద్దని కూడా వాళ్ళకొని ఓట్లలో దిగిరని చాలా మంది అంటారు ఈ ఎలక్షన్లను చూసినాక. అసలు ఒక సినిమా యాక్టరు ఒక పార్టీ పెట్టి 2 అంటే 2 ఏళ్లనే ముఖ్యమంత్రి అవుడంటే చిన్న ముచ్చట్న. తమిళనాడులో హీరో విజయ్ ఘటనే అవుతుండు. అసలు విజయ్కు అంత సీన్ లేదు, పోటీ అంతా డిఎంకే అన్నా డిఎంకే నడుమ ఉంటుందని అందరూ అనుకున్నారు. సర్వేలు గిర్వేలు కూడా గావే చెప్పినాయి. మా అంటే ఒక 10 సీట్లు వస్తాయో రావు అని అన్నారు విజయ్ పార్టీకి. 10 కాదు కదా, 100 దాటిండు. ముఖ్యమంత్రి కుర్చీలను కూర్చున్నాడు. అగో There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. It is not only a description but also a clear declaration. ఈ విజయ్ చిన్నోడు కాదులా, సిటీ బజాయించిండు, ముఖ్యమంత్రి సీటు మీదకెక్కిండు. అసలు ఇంత పచ్చి గెలుపు కూడా కాదు. అధికారంలో ఉన్న డిఎంకేను 3rd ప్లేస్ లకు నూకిండు. బీజేపీ అన్నా డిఎంకే కలిసి పోటీ చేసిన విజయ్ పార్టీకి దగ్గర కూడా రాలే. అంతేందుకు లాస్ట్ కు ముఖ్యమంత్రి స్టాలిన్ ని విజయ్ పార్టీ అభ్యర్థి ఓడగొట్టిందంటే ఇక అక్కడి జనాలు చూడు ఈయనకు ఓట్లేసేందుకు ఎట్లా ఎగబడ్డారు. అసలు 30 ఏళ్ల సంధి ఓటమి అనేది తెలియని స్టాలిన్ ఎమ్మెల్యేగా ఓడిపోడు అందరికీ చక్కెర వచ్చినట్టే అవుతున్నది. విజయ్ పార్టీ జోరు గట్టున్నది మరి. అసలైతే మొదటిసారి విజయ్ పార్టీ అంటేనే రాజకీయంలో అందరూ చాలా చిన్నగా తీసుకున్నారు. అయ్యేది కాదు పోయేది కాదు అన్నారు. సినిమా యాక్టర్లు పార్టీలు నడుపుడు శాత కాదు అన్నట్టే ప్రచారం నడిచిందే. అంతేందుకు ఇదివరకు విజయకాంత్, కమల్ హాసన్ కూడా పార్టీలు పెట్టిరు కానీ
ఎక్కువ సీట్లు గెలవని గది కూడా గుంపుల కలుద్దాం అనుకున్నారు. సర్వేలు కూడా గట్టని చెప్పినాయి. కానీ తమిళనాడు జనం మాత్రం విజయ్నే ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు. ఈడ ఇంకోటి చెప్పాలి మీకు, ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ విజయ్ మీద కుట్రేషాలు బాగా నడిచినాయి అన్నారు కదా. ఇంటి ఆమె రోడ్డు మీదకి వచ్చి విడాకుల పంచాయతీ పెట్టింది. ఈయన సినిమా విడుదల కానీయలే. ఇక నడిమిట్ల త్రిషాను పట్టుకొచ్చి అదో బద్నాం చేసిండు. అయినా కానీ విజయ్ ధైర్యంగా నిలబడ్డాడు. త్రిష నాకు దోస్తే అన్నట్టు జనం ముంగడికి పట్టుకొచ్చిండు. ఇక ఆమె బర్త్డే నాడే విజయ్ పార్టీ గెలిచింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో జనాలలో త్రిష గురించి మస్తు మాట్లాడుకుంటున్నా. ఈమె ఇంకో జయలలిత ఇట్లా అవుతుందా ఏంది అని అప్పుడే సాటింపులు అయితేనే ఉన్నారు. అప్పట్లో కూడా ఎంజీఆర్ సార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జయలలిత ఆయన పార్టీలోనే ఉండే. అటు ఇంకా ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని ఏలింది. ఇక రాను రాను త్రిష కూడా గట్టనే అవుతుంది కావచ్చు అని ఎవరి కాలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇదివరకు త్రిషమ్మ కూడా ఏదో ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి అవుడే నా లక్ష్యం 10 ఏళ్ళల్లో అవుతా చూడని చెప్పుకొచ్చింది. ఇగో ఈ మాటలే రాను రాను నిజమైతే కావచ్చు అని అంటున్నారు. మొత్తానికి ఇండియన్ల సంది తమిళనాడు అంటే డిఎంకే లేకుంటే అన్న డిఎంకే, ఈ 2 పార్టీలే అధికారంలో ఉండేటి. ఇప్పుడు టీవీకే గదే విజయ్ పార్టీ దీనికి పోటీ చేసిన ఫస్ట్ సారే అధికారంలోకి వస్తుంది. ఇదైతే గొప్ప ముచ్చట. ఈ విషయంలో విజయ్ గ్రేటే పోరి. ఈ మధ్యన ఎవరిని చూడు చేతిలో సెల్ ఫోన్ పట్టుకునుడు, రీల్స్ చేసుడు, సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుడు. ఏమి రీల్స్ ఏమో నాకు తెలియదు. కానీ ఆ పిచ్చిలో ఏం చేస్తున్నారో వాళ్ళకి ఇట్లా అర్థమైతే లేదు. ఉత్తరప్రదేశ్లో కొందరు చేసిన పిచ్చి పనికి ఏమనాలో మీరే అనుర్రి. ఇక డైరెక్ట్గా ముచ్చట్లకేస్తా. ఉత్తరప్రదేశ్లో 5 పోరగాళ్ళు రీల్స్ చేద్దాం, మస్తు ఫేమస్ అయిదాం. ఇక ఎవ్వరికి రాని లైకులు మనకి రావాలి, మనమే మస్తు ఫేమస్ కావాలని అనుకొని ఈ పాడుపడ్డ పాత నీళ్ళ ట్యాంక్ ఎక్కిర్రు. అసలు ఏ పాతది. వీళ్ళు ఎక్కినాక మెట్లు కూలిపోయినాయి. 3 కింద పడ్డరు. ఒకళ్ళ పానం కూడా పోయిందట. కడ్మోలు ఆ ట్యాంక్ మీదనే ఇరుక్కువేరు. కిందికి దిగుదామంటేనేమో మెట్లే లేవా. ఇక ఎర్రటెండలా గట్లనే కూర్చున్నారు. వీడియోలు తీసుకుందామా అనుకొని పానాల మీదకి తెచ్చుకున్నారు. ఇక వీళ్ళను కిందికి దించేందుకు డైరెక్ట్ మిలిటరీలే రావాల్సి వచ్చింది. గాలి మోటార్ పట్టుకొచ్చి ట్యాంకు మీద ఉన్నోళ్ళను ఇక గిట్ల కాపాడిరు. కాదు, వీళ్ళకేమైనా దిమాగ్ ఉన్నదా? ఈ రీల పిచ్చేందువల్ల అసలు. సరే రీల్ చేసుకొని పర్ఫార్మెన్స్ చూయించుకొని, కానీ ఏడ చేస్తున్నాం ఏం చేస్తున్నాం గాయంత సోయ లేకుంటే ఏందన్నట్టు. నిజం చెప్తున్నా, ఈ నడుమ ఈ వీడియోల పిచ్చిలో వాడి చాలా మంది పానాలు పోతున్నాయి. వల్ల ఈ లైకుల కోసం చూసుకుంటే లైఫ్ ఏ పోతుంది. జర పైలం మరి. అవు కానీ గ్యాస్ బండి ఉన్నదా మీ ఇంట్లో? బుక్ చేసుకున్నాక బరాబర్ యాలకత్తాందా? ఏం గ్యాస్ సిలిండరు ఏమో పో, ఏం యుద్ధమో ఏమో కానీ రోజులు కాదు, ఒక్క సిలిండర్ కోసం నెలల కమానం ఎదురు చూడవలసి వస్తుంది. కాదు ఇంటికి వచ్చి వేసేట ఆయన వేసుడు లేదు. గోదాంగాడికి పోతేనేమో కిలోమీటర్ల పొడుగుతా లైన్లు. ఇగో గా ఊర్లో చూడు ఎట్లున్నదో పరిస్థితి. కథ సల్లగుండా గక్కడెక్కడనో యుద్ధం ఉంటే మనం ఈడ యుద్ధం చేయవలసి వస్తుంది కదా. ఇగో ఇటు చూడుర్రి, రాత్రి పూట ఈయన్నే తినుడు పండుకునుడు గ్యాస్ సిలిండర్ల కోసం. వల్ల మహబాద్ జిల్లా నర్సింహులపేటల గ్యాస్ సిలిండర్ల కోసం జనాలు తిండి తిప్పలు బంద్ చేసి గిట్లా ఎదురు చూస్తురు. 1-2 నెలల కిందటనే బుక్ చేసుకున్నారట. కానీ ఇచ్చుడు లేదు అచ్చుడు లేదట. గ్యాస్ గోదాం కాడికి పోతేనేమో పెద్ద పెద్ద లైన్లు, అది కూడా సగం మందికే ఇచ్చి స్టాక్ లేదు అయిపోయినాయి అని చెప్తురట. ఎట్లుంటుంది చెప్పు? అసలు గ్యాస్ లేకుంటే వంట వార్పు ఎట్లా చేయాలి?
ఇక షెద్దర్లు తెచ్చుకొని గోదాంల కానీ వండుకుంటురు. రాత్రిపూట ధర్నాకు దిగిర్రు. ఓ దిక్కేమో గ్యాస్ సిలిండర్లు మస్తున్నాయి. ఎన్నంటే అన్ని ఇస్తామని అంటురు సర్కారోళ్ళు. ఇంకో దిక్కేమో పరిస్థితి గిట్ల కాలబడే. పాపం ఆడోళ్ళు కూడా చూడు రాత్రిపూట గ్యాస్ కోసం ఎంత తనలాడుతున్నారో. ఏంది గోస అసలు. చూసిరు కదా ఇది వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పరి మంచి మంచి ముచ్చట్లను పట్టుకొని వస్తా ఉంటా మరి.